హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. వెల్కమ్ టు మై మినీ ఛానల్. ముందుగా నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ ఆయిల్ హీట్ చేసేసుకుని ఆవాలు జీలకర్ర వేపేసుకుంటున్నాను. చూడండి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఈ బీరకాయ కర్రీకి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఈ కర్రీకి నేను కారం వేసుకోనండి, ఓన్లీ పచ్చిమిర్చితోనే ఈ కర్రీ చేసుకుంటాను. చాలా కమ్మగా ఉంటుంది. ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఒక 2 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను. బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కొంచెం మగ్గితే సరిపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది, సారీ. చూడండి, తర్వాత బీరకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. వీటిని బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గిచ్చేసుకోవాలి. చూడండి, ఒకసారి పసుపు మొత్తం కలిసే వరకు మనం పైనుంచి కిందకి ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. చూడండి, ఒక 5 minutesకి అందులోంచి వాటర్ వస్తాయి. బీరకాయలో వాటర్ ఉంటుంది కదా. చూడండి, వాటర్ పైకి వచ్చాక ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మొత్తం వాటర్ అంతా మరిగిపోయే వరకు మనం మగ్గిచ్చేసుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి. ముక్క కూడా మనకి ఉడికిపోయింది, వాటర్లోనే ఉడికిపోతుంది. ఈ వాటర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ మాత్రం. చూడండి, పాలు వేసేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాలు కూడా మొత్తం మరిగిపోయే వరకు మనం కలిపేసుకోవాలి. చూడండి, అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.